నా దగ్గర చాలా మంది పిల్లలు వస్తుంటారు సార్. అంటే అన్న నేను కూడా ఏదైనా మీలాగా ఏదైనా చేయాలనుకుంటా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ ఏజ్ అడుగుతా. వాళ్ళు 22, 23 అంటారు అనుకోండి సార్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటా అంటే నా ఆన్సర్ నెక్స్ట్ ఆన్సరే, బ్రో మీ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ అంట. ఎందుకు అంటే మీ పేరెంట్స్ ఏం అనలేదా మీరు బిజినెస్ అన్న ఏం అనలేదన్నా, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు, నీకేమి ఇష్టం వస్తుంది. నా ఫస్ట్ ఆన్సరే మీ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ అంట. ఎందుకు అంటే వాళ్ళ పిల్లల్ని ఆ విధంగా వాళ్ళ ఇష్టానికి వదలడం అనేది చాలా గొప్ప, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు సార్. ఇందులో ఏమవుతుందంటే వాళ్ళ ఏజ్ 21, 22 ఇయర్స్ కదా సార్. అంటే వాళ్ళు ఒక 2, 3 సంవత్సరాల్లో ఫెయిల్ అయినా కానీ అప్పటికి పెద్ద ఏజ్ ఏం కాదు. సో వాళ్ళు మళ్ళీ ఏదైనా ప్రయత్నించి వాళ్ళకి ఇంకా వాళ్ళ పేరెంట్స్ చెప్పిన బాటలో కూడా వెళ్ళొచ్చు. సో ఆ 2, 3 సంవత్సరాల్లోనే వాళ్ళ ఫ్యూచర్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకునే అవకాశం మనం ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ ఏజ్ లో ఎవరైనా వస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని నాలో కంపేర్ చేసుకుంటాను సార్. ఆ ఏజ్ లో నేనేం చేసేవాడిని, నేను అప్పట్లో ఆ ఏజ్ లో నేను ఫెయిల్ అయ్యి మళ్ళీ మళ్ళీ రాసుకుంటూ ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకునేవాడిని. సో నాకే వాళ్ళతో ఇదే అంటా అనమాట, నువ్వు ఈ రోజులోనే ఇంత గొప్పగా థింక్ చేస్తున్నావు అంటే నీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నీకు నా వర్కే చేయాలని ఏం లేదు, నీకు నచ్చిన వర్క్ లో నువ్వు మనసు పెట్టి చేయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతావని చెప్పి పంపిస్తుంటా. సో అలా నా దగ్గరకు వచ్చి ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళలో ఒక 30 మంది వాళ్ళ లైఫ్ అయితే చేంజ్ చేసింది సార్. అందులో ఒక జిమ్ ట్రైనర్ ఉన్నారు, ఒక 2, 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఒక అకౌంటెంట్ ఉన్నారు, ఇంకా వాటర్ ప్లాంట్ రన్ చేసుకుంటూ ఈ బిజినెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ప్రైవేట్ కంపెనీస్ లో పెట్టుకుంటూ వాళ్ళు ఆ బిజినెస్ రిజైన్ చేసి ఈ బిజినెస్ లోకి వచ్చి, సో ఇలా ఒక 30 మందికి అయితే నేను ఈ బిజినెస్ గురించి చెప్పి వాళ్ళ ఊర్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు సార్. అందులో కూడా కొంతమంది వాళ్ళ ఊర్లో చేసే బిజినెస్ లో టాప్ 1లో ఉన్నారు ఈరోజు. చాలా హ్యాపీ అనిపిస్తుంది.